నాకు ఒక మరపురాని దసరా ఒకటి ఉంది. ఆ దసరా గురించి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాం. ఆ దసరా అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం పుట్టపర్తికి వెళ్ళాం. గోపురం గేట్ దగ్గర ఒక ప్రైవేట్ రూమ్ తీసుకుని మేము అందరూ ఉన్నాం. మా కార్యక్రమం ఏంటంటే పొద్దున్నే స్వామి ఒక 7:30, 7 ఆ టైంకు బాల్కనీకి వచ్చి దర్శనం ఇచ్చేవారు. దాన్ని సుప్రభాత దర్శనం అనేవాళ్ళం. ఆ తర్వాత భజన్, ఆ తర్వాత సాయంత్రం భజన్, ఆ తర్వాత డివైన్ డిస్కోర్స్. ఇది రొటీన్గా జరిగేది. నేను స్వామిని ఎప్పుడు దర్శనం కావాలి, పాద నమస్కారం కావాలి, ఇదే కోరుకునేవాడిని. సరే ప్రొద్దున్న భజనలో కూర్చున్నాను. నేను కూర్చున్న సైడ్ స్వామి రాలేదు అసలు. ఇది చాలా డిసప్పాయింట్ అయ్యి సాయంత్రం భజన అప్పుడు స్వామి ప్రొద్దున్న ఎటువైపు వెళ్ళాను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు స్వామి నేను మార్నింగ్ ఎక్కడ కూర్చున్నా ఆ సైడ్ వెళ్ళేవారు. ఇలాగా 2-3 రోజులు జరిగింది. తర్వాత 3వ రోజు ప్రొద్దున నేను భజనలో కూర్చుని అనుకున్నాను, స్వామి ఇవాళ నాకు దర్శనం కానీ పాద నమస్కారం కానీ దొరకకపోతే రేపటి నుంచి మేము దర్శనానికి రాను అనుకున్నాను. అలాగే ఆ రోజు ప్రొద్దున నేను ఉన్న సైడ్ రాలేదు, సాయంత్రం కూడా రాలేదు. ఆ మరుసటి రోజు నేను స్వామి ఉదయం దర్శనానికి వెళ్ళలేదు. మా అమ్మగారు అడిగారు, నువ్వు దర్శనానికి వెళ్ళడం లేదా అని. అమ్మ నాకు స్వామి నా దగ్గర కూడా రాలేదు, ఇక మీద నేను దర్శనానికి రాను, నేను ఊరు వెళ్ళిపోతాను అనేసి రూమ్లోనే పడుకుని ఉన్నాను, అటు ఇటు తిరుగుతున్నాను. అప్పుడు మేన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చి యూత్కి ఇన్ఛార్జ్. ఆయన వచ్చి శ్రమదానికి అందరినీ తీసుకెళ్తున్నారు. నన్ను చూసి ఆర్ యూ నాట్ కమింగ్ అన్నాడు. వస్తున్నానని, కానీ వెళ్ళలేదు నేను. అలాగే రూమ్లో వరీడ్గా పడుకుని ఉన్నాను. ఒక 2 ఆ టైం ఉంటుంది. సరే ఇంకా ఉండబట్టలేకపోయాను. సరే మందిరానికి వెళ్ళి మందిరాన్ని నమస్కారం పెట్టుకుని వద్దని వెళ్ళాను. అందరూ అక్కడ ఇక్కడ చెట్ల కింద అక్కడంతా పడుకుని ఉన్నారు. అంటే స్వామి ఆ టైం బయటికి రారు కదా, అంచేత అందరు పడుకుని ఉన్నారు. నేను అలాగా ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళేసరికి స్వామి తలుపు తీసుకుని బయటకు వచ్చారు. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. అప్పుడు స్వామి ఒక రూమ్లోకి వెళ్ళారు. ఆ చిన్న పోలీస్ బూత్ ఉండేది, ఆ పక్కన ఏదో రూమ్లోకి వెళ్తే నేను స్వామితో పాటు వెళ్ళాను. ఆ రూమ్లో చాలా శారీస్, ధోతీలు అన్నీ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాయన్నమాట. అది ఉన్నాయి. స్వామి అన్నారు, పని చేయి, అవన్నీ సర్దిపెట్టు అన్నారు. అనేసి నన్ను చూసి ఇప్పుడు నీకు సంతోషమైందా అన్నారు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కలరా నిజమా అనిపించింది.